పలాస, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన కసువు ఉత్పత్తి కేంద్రం ఇటీవల కొత్త జిల్లా ఏర్పాటు, అభివృద్ధి ప్రాజెక్టులతో వార్తల్లో నిలిచింది. తాజా వెబ్ శోధనల ప్రకారం జనవరి 2026 నాటికి పెద్ద బ్రేకింగ్ న్యూస్ లేనప్పటికీ ఇటీవలి ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏపీలో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. పలాస, ఇచ్చాపురంతో పాటు మరో నియోజకవర్గాన్ని కలిపి 11.5 లక్షల జనాభాతో 2400 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు అవుతుంది. ఇది ఒడిశా సరిహద్దు ప్రాంతాల పాలనా సౌలభ్యాన్ని పెంచుతుంది. పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఉత్తర ఆంధ్ర అభివృద్ధికి సహాయపడుతుంది. ఇటీవల మందస మండలంలో వర్షాలకు మట్టి గోడ కూలి మరణాలకు ముఖ్యమంత్రి 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. కార్గో ఎయిర్పోర్ట్కు భూసేకరణకు పలాస ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు ఉపాధ్యాయుల దాతృత్వ సహాయాలు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ కోసం స్థానిక సైట్లు తనిఖీ చేయండి.